హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. అందరూ వచ్చేసారా? ఈరోజు నేను మీకోసం ఒక మంచి స్నాక్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల జస్ట్ 15 మినిట్స్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇందులో మనం మైదాని, షుగర్ని అస్సలు వాడట్లేదు. అలాగే పాకం కూడా పట్టాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసేసుకుందాము. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో మరి ఈ వీడియోలో నేను ఎంత పిండికి ఎంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి, అలాగే ఎంతవరకు వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో నేను క్లియర్గా చెప్తాను. సో ముందుగా ఒక బౌల్లో ఒక 3 కప్పుల వరకు గోధుమ పిండిని ఇట్లా ట్యాప్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను మైదా హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే కొంచెం మైదా కొంచెం గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. పక్కన ఇంకొక బౌల్లో ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని ఇందులో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకొని కరిగించుకోండి. వాటర్ని మాత్రం ఎక్కువ వేయకండి, ఎందుకంటే పిండి జారుగా అయిపోతే స్వీట్నెస్ తగ్గిపోతుంది మళ్ళీ మనం పొడి పిండి కలిపితే. అందుకని వాటర్ తగ్గించుకోండి. కావాలంటే సరిపోకపోతే మళ్ళీ కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో పక్కన కొంచెం గీని వేడి చేసుకుందాము. వేడి చేసుకున్న గీని మన పిండిలో కలిపేసుకుందాము. దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసే గవ్వలు అనేవి లోపలగా క్రిస్పీగా వస్తాయి, అలాగే గుల్లగా కూడా వస్తాయి. సో వెంటనే చేయి పెట్టకుండా ఒకసారి స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేయితో కలిపేసుకోండి. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోండి. పిండి కొంచెము మనకి చూస్తే తెలుస్తుంది, టచ్ చేసి చూస్తే కొంచెం సాఫ్ట్గా అనిపించాలి. తర్వాత ఇందులో కొంచెము యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం కరిగించుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. అంతా ఒకేసారి పోసేయొద్దు. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోండి. నాకు కొంచెము జారుగా అనిపిస్తుంది. నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం గోధుమ పిండి వేసుకొని కలిపేసుకుంటున్నాను. అందుకే మీరు స్టార్టింగ్లో కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కరిగించుకోండి బెల్లాన్ని. సో ఇంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోండి. ఇప్పుడు మనం గవ్వలు చేసుకునే చెక్కని తీసుకుందాము. దీనికి కొంచెం నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసి ఒక్కొక్క చిన్న ముద్దను తీసుకుంటూ దానిపైన పెట్టి ఇట్లా మన బొటన్ వేలుతో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ కొంచెం రోల్ చేస్తే అది గవ్వల షేప్లో వచ్చేస్తుంది. ఇలాగే మొత్తం చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గవ్వల పీట కనుక లేకపోతే చూడండి, మన జాలి ఉంటుంది కదా, మనం అప్పడాలు అవి ఫ్రై చేసుకునే జాలి, దానికి కొంచెం లైట్గా ఆయిల్ని అప్లై చేసి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని రోల్ చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మన డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడైనాక ఇందులో మనం తయారు చేసుకొని పెట్టుకున్న గవ్వల్ని వేసేసుకుందాము. నూనె కూడా మరీ ఎక్కువగా వేడిగా ఉంచకండి, ఎందుకంటే మనం వేయంగానే గవ్వలన్నీ మాడిపోతాయి, లోపల మాత్రం సరిగా ఉడకవు, అప్పుడు గవ్వలు గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని మంటను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ గవ్వల్ని కాల్చుకోవాలి. చూడండి, మనం వేసిన వెంటనే కదిలియకుండా కాసేపు ఆగిన తర్వాత అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి కొంచెము నల్లగా అనిపిస్తాయి, అందుకని చిన్న ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. మీరు తొందరగా అయిపోవాలని మంట ఎక్కువగా పెట్టేసి మాత్రం కాలవకండి. ఇది నిదానంగా కాలిస్తేనే లోపల వరకు వేగి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, గవ్వలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూస్తే కొంచెం నల్లగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మనం షుగర్తో చేసేవైతే కొంచెం కలర్ బ్రైట్గా వస్తాయి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.